Hello everyone, hope you all are doing good. Ivalti video chala special. Today we are going to discuss about BITSAT examination 2022. ఎవరైతే ఇంజనీరింగ్లో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్టులు రాస్తారో అపార్ట్ ఫ్రమ్ జేఈ మెయిన్స్ బిట్సాట్ అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రేజియస్ట్ ఎగ్జామినేషన్. ఎవ్రీ ఇయర్ దాదాపుగా 3 లక్షల మంది ఈ బిట్సాట్ ఎగ్జామినేషన్కి అపియర్ అవుతూ ఉంటారు. అయితే 2022లో బిట్సాట్ ఎగ్జామినేషన్లో చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చాయి. అవేంటి అనేది నేను మీకు చెప్పేస్తాను. అలాగే బిట్సాట్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్లో స్కోర్ చేయగలరు అనేది కూడా చెప్తాను. బిట్సాట్ ఎగ్జామినేషన్ జేఈ ఎగ్జామ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ద మోడ్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆన్లైన్. సో ఆన్లైన్లోనే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈసారి 2 సెషన్స్లో, ఎలా అయితే మీరు జేఈ మెయిన్స్ 2 సెషన్స్లో రాస్తున్నారో బిట్సాట్ ఎగ్జామ్ కూడా 2 సెషన్స్లో జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ డేట్ అనేది రిలీజ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఒకేసారి 2 సెషన్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా విడివిడిగా 2 సెషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బిట్సాట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక మీకు ఆ క్లారిటీ వస్తుంది. సెషన్ 1 వచ్చేసి 20th జూన్ నుంచి 26th జూన్ వరకు, సెషన్ 2 22 జూలై నుంచి 26th జూలై వరకు. బిట్సాట్ ఎగ్జామ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ స్లాట్ని మీరు ఓన్గా బుక్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ని బట్టి మీ స్లాట్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఈ డేట్స్ మధ్యలో. సో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. నెక్స్ట్, బిట్సాట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలాగూ ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ ఆర్ బయాలజీ. బికాస్ బిట్సాట్లో మెడికల్ స్టూడెంట్స్ బీఫార్మసీకి కూడా అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ ఆర్ బయాలజీ. మ్యాథ్స్ రాసే వాళ్ళకి మ్యాథ్స్ 40 క్వశ్చన్స్ వస్తాయి, బయాలజీ బైపీసీ గ్రూప్ వాళ్ళకి బయాలజీ 40 క్వశ్చన్స్ వస్తాయి. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏముంటాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 130 క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేయాలి. 130 క్వశ్చన్స్కి +3 -1 ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. సో క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ అనేవి చాలా 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 సింపుల్గా ఉంటాయి. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ గుర్తుంటే 7th, 8th, 9th రేంజ్లో ఉండే మ్యాథ్స్ కనుక మీకు బేసిక్స్ స్టాండర్డ్గా ఉంటే లాజికల్ రీజనింగ్ చాలా ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా ఏమాత్రం కష్టంగా ఉండదు, మీరు చూడగానే మీకు ఆన్సర్ తెలిసిపోయేలాగానే ఉంటుంది. సో వీటి గురించి స్పెషల్ ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు, జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, కమింగ్ టు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎవరైతే జేఈ మెయిన్స్కి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు సెపరేట్గా బిట్సాట్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాగో కెమిస్ట్రీ విషయంలో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి బిట్సాట్కి ఎన్సీఆర్టీ లెవెల్ సరిపోతుంది. ఫిజిక్స్, మ్యాథ్స్ విషయంలో మీరు ఎలాగో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి అదే ప్రిపరేషన్ మీకు బిట్సాట్కి హెల్ప్ అవుతుంది. సో బిట్సాట్కి సెపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి బిట్సాట్ లాంటి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ ఆర్ మంచి చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే బిట్సాట్ మనకి 3 ప్లేసెస్లోనే అడ్మిషన్స్ వస్తాయి, బిట్స్ పిలానీ, గోవా అండ్ హైదరాబాద్. అండ్ హైలీ డిమాండెడ్ బిట్స్లో ఆన్ అన్ యావరేజ్ ఒక యావరేజ్ స్టూడెంట్కి కూడా 15 to 20 lakhs ఓపెనింగ్స్ ఉంటాయి మనకి. సో ఇంకా బాగా చదివే వాళ్ళకి, హై ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి బిట్సాట్ అనేది ఒక గుడ్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో కమింగ్ టు ద వెయిటేజ్ ఆఫ్ ఫిజిక్స్, బిట్సాట్ 2022లో ఫిజిక్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తాను. జేఈ మెయిన్స్ వెయిటేజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అయితే బిట్సాట్ సిలబస్లోకి వచ్చేటప్పటికి 2 చాప్టర్స్, ఒకటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ 2 లెసన్స్ కూడా నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. బిట్సాట్కి వచ్చేటప్పటికి ఈ 2 నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. సో బిట్సాట్కి ఈ 2 చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి సంబంధించిన అన్ని చాప్టర్స్,
ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి సంబంధించిన అన్ని చాప్టర్స్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఒక్క కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచే మనకు ఒక్కొక్కసారి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం బేసింగ్ ఆన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ కానీ ఈ మొత్తం అన్ని చాప్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంకి సంబంధించిన అన్ని చాప్టర్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ దగ్గర నుంచి పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మొత్తం ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఈఎంఐ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ అన్ని చాప్టర్స్ చదవాల్సిందే, ప్రిపేర్ అవ్వాల్సిందే. బికాజ్ ఇవి చాలా చాలా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. నెక్స్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి హీట్ అండ్ థర్మోడైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాలా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. హీట్కి థర్మోడైనమిక్స్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇవి రెండు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఇవి కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి మెకానిక్స్ పార్ట్, మెకానిక్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మెకానిక్స్ పార్ట్ అంటే రైట్ ఫ్రమ్ కైనమెటిక్స్ 1D, కైనమెటిక్స్ 2D, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. రొటేటరీ మోషన్ అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మీరు ఆ చాప్టర్స్ కష్టంగా ఉన్నాయి అనుకుంటే అవి వదిలేయచ్చు, బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చాప్టర్స్ని మాత్రం వదిలిపెట్టద్దు. నెక్స్ట్ కమింగ్ టు రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో రే ఆప్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్, ఎస్హెచ్ఎం వేవ్స్, వేవ్ ఆప్టిక్స్. సో ఎవరైతే వేవ్ ఆప్టిక్స్ చదవలేము, కష్టంగా ఉంది అనుకుంటున్నారో ఈ పార్ట్ని స్కిప్ చేయొచ్చు. బికాజ్ ఇక్కడ నుంచి కేవలం 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే, ఈ మొత్తం అన్ని చాప్టర్స్లోంచి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ హై వెయిటేజ్ వీటికి ఇవ్వండి, సో దట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మీరు కవర్ చేయగలుగుతారు. ఒకవేళ మీ ప్రిపరేషన్ చాలా బాగుంది, ఆల్రెడీ నేను జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను అనుకుంటే ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి, మీరు బిట్సాట్ ఎగ్జామ్ని చాలా బాగా రాయగలుగుతారు. బిట్సాట్ ఎగ్జామ్లో ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే ఈ 130 క్వశ్చన్స్ని మీరు 180 minutesలో రాయాలి. ఒకవేళ 180 minutes కంటే ముందే మీ 130 క్వశ్చన్స్ అయిపోయాయి అనుకోండి, అవి సబ్మిట్ చేస్తే ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. అయితే మీరు ఈ ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్కి వెళ్ళాలి అంటే ఈ 130 క్వశ్చన్స్ లాక్ అయిపోతాయి, అంటే మీరు మళ్ళీ వెళ్ళి ఆప్షన్ కరెక్షన్ అనేది చేసుకోలేరు. కాబట్టి ఎవరైతే బాగా కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి బిట్సాట్ ఎగ్జామ్ని తప్పకుండా రాయండి. బిట్సాట్ ఎగ్జామినేషన్ అనేది బిట్స్ పిలానీ గోవా హైదరాబాద్లో అడ్మిషన్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు. జేఈ మెయిన్స్కి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి బిట్సాట్ మీకు ఏమాత్రం కష్టంగా ఉండదు. ఈ వెయిటేజ్ని ఫాలో అవుతూ ఫిజిక్స్ని చదవండి. ఈ 2 చాప్టర్స్ బిట్సాట్ సిలబస్లో ఉండవు. సో ఈ వెయిటేజ్ ప్రకారం చదవండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్.